కాశీ పాపములకు ఎదురు చుక్క అన్నాడు. కాశీ ఉపపాతములకు విషం. ఎందుచేత అంటే ఆవిడ్ని పిలుస్తూ సుదతి కాశీ పాపములకు ఎదురు చుక్క, వెలది కాశీ ఉపపాతములకు విషము, భామ కాశీ కళ్యాణముల కాటపట్టు, ఇంతి కాశీ మోక్షమునకు జన్మభూమి అన్నాడు. కాశీ గొప్పతనం ఏమిటంటే సాక్షాత్ శంకరుడు పార్వతీదేవితో చెప్పింది. అందుకే 4 చోట్ల 4 స్త్రీ సంబంధమైనటువంటి సంబోధనలు వేశారు. పార్వతీదేవిని పిలిచి చెప్తూ ఈ కాశీ పాపములకు ఎదురు చుక్క, కాశీపట్టణంలో వచ్చినటువంటి వాడెవరుంటాడో కాశీపట్టణానికి వచ్చి నిలబడిన వాడి పాపములు దహించుకుపోతున్నాయి. అంటే అస్తమానం పాపం చేసి అక్కడికి వెళ్ళి కాల్చుకోమని కాదు, ఆయన అంత అమాయకుడు కాడు. మనసు మార్చుకుని ఇకపైన జాగ్రత్తగా ఉంటాను తండ్రి, ఇంతకుముందు చేసిన తెలిసో తెలియకో చేసిన పాపములు తీసేయి అంటే అనుగ్రహిస్తాడు. అందుకని సుదతి కాశీ పాపములకు ఎదురు చుక్క. అంతేకాదు వెలది కాశీ ఉపపాతములకు విషము. మహాపాతకములను ఉంటాయి, ఉపపాతకములని చాలా భయంకరమైనటువంటి పాపములు. అటువంటి పాపములను పోగొట్టడానికి విషం లాంటిది. భామ కాశీ కళ్యాణముల కాటపట్టు. సమస్త కళ్యాణములకు, శుభములకు, మంగళములకు, శోభస్కరమైన విషయములకు కాశీపట్టణము ఆటపట్టు. అంతేకాదు ఇంతి కాశీ ముక్తికాంతకు పుట్టుస్థలం, లేదా ఇంతి కాశీ మోక్షమునకు జన్మభూమి. మోక్షమునంతా కూడా అసలు కాశీలోనే పుట్టింది. అంటే విడుదల ఇవ్వగలిగినటువంటి క్షేత్రం. అంత గొప్ప క్షేత్రమైనటువంటి కాశీ పట్టణాన్ని ఓసారి కాశీ కాశీ అనుకోవడం చాలు. అన్నపూర్ణాష్టకంలో శంకరాచార్యుల వారు అందుకే ఆఖరి పాదంలోకి అన్ని మాటలు కాశీ తీసుకొచ్చారు. మీరు కాశీ కాశీ అని ఇందులో అన్నందుకు ఒకసారి కాశీ గురించి ఆలోచింపచేస్తారు. అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. అటు ఇటు పోతున్న మనసుని ఏది తలుచుకుని పవిత్రం అవుతుందో దాని వైపుకు తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటారు. ఇది కాశీ పురాధీశ్వరి. సాధారణంగా పరిపాలన కలిగి ఉంటుంది పురాధీశ్వరి, లేదా పరిపాలన చేసేటటువంటి ప్రభువు యొక్క భార్య అయి పట్టమహిషి అయి ఉంటుంది. కానీ ఇక్కడ ఆవిడేం చేస్తోంది? పాపపుణ్యములను విచారణ చెయ్యదు. పరిపాలన చేయడం అంటే ఏం చేస్తుంది? పాపపుణ్యములను విచారణ చేస్తారు. ఏం పాపం చేశావు, ఏం పుణ్యం చేశావు? పాపం చేసి దాని ఫలితం అనుభవించవలసి వస్తే భయపడి నా దగ్గరికి పరిగెత్తుకొచ్చావా? ఇంకెప్పుడైనా చేస్తావా? ఇంకెప్పుడు చేయకు, క్షమిస్తున్నాను పో. పాపపుణ్యముల విచారణ చేస్తాడు పరిపాలన చేసినప్పుడు స్వామి. ఆవిడేం చేస్తోంది? కాశీపురాధీశ్వరి. నీ పాపం నాకెందుకు, నీ పుణ్యం నాకెందుకు రా అబ్బాయి, కడుపు నిండా ముందు అన్నం తిను. ఎవరిని ఎంత పాపం చేసిన వాడినైనా సరే, మహాపాపం చేయడానికే సిద్ధపడిపోయిన వాడు ఎవరు? ఎవరో కాదు, వ్యాసుడే. కాశీపట్టణాన్ని శపిస్తానన్నాడు అని నీళ్లు పోసుకునేటప్పటికీ వేద పురాణ శాస్త్ర పదవీదవీయసి అయిన పెద్ద ముత్తైదువా కాశికా పురాధి పీఠ హాటక పీఠ శిఖాగిరూఢ అయ్యాదిమశక్తి సంయమీవరా ఇటు రమ్మని వీచే హస్తసము జ్ఞాదరలీల రత్త కటకాభరణంబులు గల్లు గల్లనన్. చేతి గాజులు గల్లుమంటుండగా పిలిచి అన్నం పెట్టి మరీ కూర్చోబెట్టి పరమశివుణ్ణి శాంతపరిచి, బెంగ పెట్టుకోకురా, కాశీలో ఉండద్దన్నాడని దక్షిణ కాశీ లోకంలో దక్షారామం వెళ్ళి దక్షారామంలో ఉండమంటే వ్యాసభగవానుడు ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుంది? ఎంత తప్పు చేసిన వాడికి అన్నం పెడుతుంది కాశీలో. తప్పు ఏమిటి ఒప్పేమిటి చూడదు. అది అక్కడ గొప్పతనం. అంతేగాని వీడు తప్పులు చేసిన వాడికి వీడు అన్నం దొరక్క బాధపడాలి అని మాత్రం అందం. అమ్మ చూడండి, ఎన్ని తప్పులు చేసి రాత్రి నాన్నగారు నిద్రపోయిన తర్వాత గోడ దూకి లోపలికి వస్తున్న పిల్లాన్ని ముందు తీసుకెళ్ళి అన్నం పెట్టి ఏడుస్తుంది మార్రా అని. అలా అమ్మ ఇక్కడ పరిపూర్ణమైన మాతృత్వం అన్నపూర్ణగా నువ్వు. కాబట్టి ఏం చేస్తావు? వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టడమే. నేను సన్యాసిని, నాకు భిక్ష పెట్టు. కాబట్టి ఆయన అడిగేటప్పుడు భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి కాశీపురాధీశ్వరి అంటే ఆయన స్తుతి మాత్రమే చేస్తున్నారా? తర్వాతి కాలంలో తన జాతిలో వచ్చేటటువంటి ప్రజలందరినీ దేశకాలములతో సంబంధం లేకుండా ఉద్ధరించడానికి ఒక్క శ్లోకంలో ఇన్ని ప్రయోగాలు చేస్తున్నారా?
అది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం. అందుకే శంకర భగవత్పాదులకు ఈ జాతి ఎప్పటికీ రుణపడిపోయి ఉండిపోతుంది. అటువంటి దార్శనికుడు లేడిక. అంతటి మహానుభావులు శంకర భగవత్పాదులంటే. కాబట్టి నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విలసత్వక్షౌచ కుంభాంతరీ కాశ్మీరా గరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.